రైట్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ పై విషం జిమ్మాలను చూసిన పాకిస్తాన్ కు భంగపాటు ఎదురైంది. పాకిస్తాన్ ఒత్తిడిపై ప్రత్యేకంగా భద్రతా మండలి సమావేశమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఏకపక్షంగా చర్యలు తీసుకుంటుందని ఆరోపిస్తూ యుఎన్ఎస్సి సమావేశానికి పాక్ పట్టుబడుతుండటంతో భద్రతా మండలి భేటీ అయింది. అయితే ఈ సమావేశంలో పహల్గామ్ దాడి గురించి ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం జమ్మూ కాశ్మీర్ అంశంపై మాత్రమే యుఎన్ఎస్సిలో తీర్మానం చేయించాలని చూసింది పాకిస్తాన్. అయితే ఈ విషయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మిగిలిన దేశాలు బ్రేకులు కూడా వేయడం జరిగింది. అది ఏ విధంగా కరెక్ట్ అనే విషయాన్ని కూడా మాట్లాడడం జరిగారు. మెయిన్గా ఏ విధంగా ముందుకెళ్లారు పహల్గామ్ దాడి ఘటనకు సంబంధించి అనే విషయాన్ని అయితే ప్రస్తావించే మిగిలిన దేశాలు అయితే దాన్ని మాత్రం పక్కకు పెట్టేసింది. ఇదే కాదు, పాకిస్తాన్ గడ్డ నుంచి ఉగ్రదాడులు నిర్వహిస్తున్న లష్కరే తోయిబా సంగతి ఏంటంటూ కూడా వరుస ప్రశ్నలు సంధించింది యుఎన్ఎస్సి. దీంతో పాకిస్తాన్ దౌత్యవేత్త ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు ఏం తేల్చకుండానే భద్రతా మండలి సమావేశం అనేది ముగిసింది. ఆపై మీడియా ముందుకు వచ్చినటువంటి పాకిస్తాన్ దౌత్యవేత్త యుఎన్ఎస్సిలో ఏం జరిగిందో, అంటే ఏం సమావేశంలో ఏం చర్చ జరిగిందో, ఏం మాట్లాడుకున్నారు, ఇదేమి చెప్పకుండా మామూలుగానే పాత పద్ధతిలో మామూలుగానే మనకి భారత్పై 4 విమర్శలు చేశారు. అసలు ఏంటి అనేది అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నటువంటి సిచ్యువేషన్. మీడియా ప్రతినిధులు ఒక పక్క నుంచి క్వశ్చన్ చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోలేదు ఆ పాక్ ప్రతినిధి. దీంతో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరువు పోగొట్టుకుందనే టాక్ అయితే మొదలైంది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో ఒకటిగా పాకిస్తాన్ ఉన్నప్పటికీ దాయాది పప్పులైతే ఉడకినటువంటి సిచ్యువేషన్. క్లియర్గా అక్కడ ఏంటంటే పహల్గామ్ దాడి ఘటనను పక్కదో పట్టించి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం అనమాట. ఇదేదో అంతర్జాతీయ సమస్య కింద దీన్ని ఈ సమావేశంలో చిత్రీకరించాలని ఒక ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కానీ అక్కడ అటువంటి పప్పులు ఉడకలేదని చెప్పచ్చు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్, అదేవిధంగా శ్యామ్ సుందర్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా వివి రావు గారు నమస్తే అండి. వివి రావు గారు, మనం సాధారణంగా చూస్తున్నాం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇప్పటి వరకు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇప్పుడు ఐరాసాలో ఏంటంటే యుఎన్ఎస్సిలో కేవలం పహల్గామ్ దాడి ఘటన గురించి కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి దీన్ని ఈ విధంగా చేయాలి, ఇది మనందరి సమస్య అనే విధంగా భారత్ను ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చెయ్యాలని చెప్పి ట్రై చేసినా అది జరగని పనికిని తేలిపోయింది. మిగిలిన దేశాలన్నీ కూడా అసలు పహల్గామ్ దాడి ఏంటి, ఒక మతాన్ని ఉద్దేశించి ఎందుకు జరిగింది, ఇవన్నిటిని క్వశ్చన్ చేసేటప్పటికి అటుపక్క నుంచి నో రియాక్షన్. ఎట్లా చూడొచ్చు అంటారు వివిరావు గారు? ప్రస్తుతానికి ఈ పహల్గామ్ యుద్ధ దాడి ఎప్పుడైతే జరిగిందో 3 days తర్వాత మన ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు, దీన్ని అంతు చూస్తామని, ఈ టెర్రరిజం అంతు చూస్తామని. దాని తర్వాత వెంటనే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అమెరికా మీద ప్రెషర్ తీసుకురావాలని చూశారు. ఎలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, లాస్ట్ 30 ఏళ్ళు మీకు సపోర్ట్గా ఆఫ్ఘనిస్తాన్లో రష్యా మీద యుద్ధం చేసాం, అప్పుడే టెర్రరిజం పెరిగిందని. అప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కాశ్మీర్ గురించి మాట్లాడలేదు, కాశ్మీర్లో టెర్రరిజం ప్రోత్సహించాలని మాట్లాడలేదు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మా చేత చేయించిందని వాళ్ళ ద్వారా మన మీద ప్రెషర్ తీసుకురావాలని చూశారు, అక్కడ విఫలమయ్యారు. రెండోది, ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ అడగడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బహుశా వాళ్ళు దీన్ని మళ్ళీ అంతర్జాతీయం చేద్దాం, న్యూక్లియర్ వెపన్ స్టేట్ కాబట్టి అంత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా పట్టించుకుంటుంది అనుకున్నారు. కానీ 3 అంశాలు ఉన్నాయండి. ఒకటేమో మన భారతదేశం స్పష్టం చేసింది, పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత ఆ ఉగ్రమూకల్ని నిర్మూలిస్తామని చెప్పింది. సెకండ్ థింగ్ ఏంటంటే 2000 ఎప్పుడైతే అబ్రిగేట్ ఆర్టికల్ 370-35 అబ్రిగేట్ చేసామో దాని తర్వాత మొత్తానికి కాశ్మీర్ విషయం తేలిపోయిందండి, ఇంకా పాకిస్తాన్కి కాశ్మీర్కి సంబంధం లేదని. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దాన్ని వదిలేసింది. ఇంకా 3వ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మన దౌత్యపరమైన చర్యలు తీసుకున్నామో పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ 1971 క్యాన్సిల్ చేసిందండి. ఆ క్యాన్సిల్ చేయడంలో ఏంటంటే ఇంకా ద్వైపాక్షికం చేయాల్సింది వాళ్ళు యునైటెడ్ నేషన్స్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇలా టెర్రరిజం గురించి మాట్లాడకుండా ఏదో కాశ్మీర్ అన్డివైడెడ్ సొల్యూషన్ అన్నట్టుగా మాట్లాడుతుంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అంతా గ్రీస్ ఆధ్వర్యంలో జరిగింది. 9 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు, కానీ అందులో ఎక్కడా పహల్గామ్ దాడి గురించి ప్రస్తావించలేదు. అలాగే అమెరికా తోటి కూడా ప్రెషర్ చేసినప్పుడు కూడా ప్రస్తావించలేదు. అంటే ఏంటంటే అది దాటుతా వేరు విధంగా ప్రయత్నం చేశారు, వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇప్పుడు దాడి గురించే కాదు వివిరావు గారు, అసలు ఆ టెర్రరిజానికి సంబంధించి కూడా ఎక్కడ ఒక స్పష్టత అంటే మేము ప్రస్తావించట్లేదు పాకిస్తాన్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కేవలం 6 దేశాలు, అందులో ఏంటంటే 4 దేశాలు ఎందుకు పనికిరాని దేశాలు, చైనా,
టర్కీ, అజర్బైజాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మలేషియా ఇవే సపోర్ట్లో ఉన్నాయండి ఈరోజు. చాలా మొత్తం మీద అంతర్జాతీయంగా వాళ్ళకి వాల్యూ పోయింది. ఇది చాలా దెబ్బతీస్తుంది వాళ్ళని నైతికంగా. థ్యాంక్స్. చెప్పండి. ఎస్ సార్. శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. శ్యామ్ సుందర్ గారు, ఒక్కొక్కటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, జిత్తులు మారినక్క ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుందో అన్ని విధాలుగా పాకిస్తాన్ మనల్ని ప్రపంచ దేశాల ముందు ఒక దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నాన్ని అయితే ముందుకు తీసుకెళ్తుంది. కానీ సక్సెస్ఫుల్ కావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని హతం చేయాలనే దృక్పథంతో ఎక్కువ దేశాలు ముందుకెళ్తున్నాయి. కొన్ని దేశాలు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని దేశాలు ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఎక్కువగా చూసుకుంటే పర్సెంటేజ్ మనకి ఉగ్రవాదాన్ని హతం చేయడానికే ముందుకెళ్తున్నాయి. నేను యుఎన్ఎస్సీ మీటింగ్ చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా అసలు దాని గురించి ఏ ప్రస్తావన లేదు. అత్యవసరం మీటింగ్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటనేది అర్థం కాకుండా ఉంది. మిగిలిన వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే పహల్గామ్ దాడి ఎందుకు జరిగింది, మతాన్ని ప్రస్తావించి చంపడానికి కారణాలు ఏంటి అనే దానికి ఆన్సర్ చెప్పకుండా ఓన్లీ జమ్మూ కాశ్మీర్ అంటే అది ఎంతవరకు సమంజసం? నెక్స్ట్ స్ట్రాటజీ వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటుంది తప్పనిసరిగా. అంటే అప్పుడు బాంబే అటాక్స్ కూడా తాజ్ మహల్ హోటల్ పైన దాడి జరిగినప్పుడు కూడా సాక్ష్యాలు ఇవ్వండి, మేము సాక్ష్యాలు ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. మరి ఇప్పటి వరకు ఏం అంగీకరించలేదు. టెర్రరిస్టులకు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ కంట్రీ. సైన్యం ఎంతైతే బలంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుందో అలాగే టెర్రరిస్టులు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా టెర్రరిస్ట్ క్యాంపులు కంపల్సరీగా నిర్వహించాల్సిందే. కాబట్టి అది ఒక మామూలుగా దేశం అని పరిగణించకూడదు. ఒక రకంగా టెర్రరిస్టులకు స్వర్గధామం అది పాకిస్తాన్ అనేది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి అసలు ఇస్లామిక్ కంట్రీస్, ఇస్లాం పేరు మీద కూడా కొంత ప్రయత్నం చేసింది ఈ మధ్య. ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ కుట్ర ఉంది అని భారత్ ప్రకటించిన తర్వాత ఇస్లాం మతాన్ని ముందుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసింది. ఇస్లామిక్ కంట్రీస్ ని, అరబ్ కంట్రీస్ ని ఇస్లాం పేరుతోని తన వైపు తీసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ బెడిసి కొట్టింది. ఏ కంట్రీ కూడా దానికి సపోర్ట్ చేయాలి, ఇస్లామిక్ కంట్రీస్ కూడా. కాబట్టి ఆఖరికి మీరు అన్నట్టుగా ఇంత మొదలు అమెరికా ప్రయత్నం చేయడము, తర్వాత మధ్యలో ఇస్లామిక్ మతాన్ని ఉపయోగించి ఇస్లామిక్ దేశాల సపోర్ట్ చేయాలనుకోవడము. ఈ మధ్యలో ఏమైందంటే మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళంతా కూడా దౌత్యపరంగా చాలా విషయాలు సాధించగలిగింది భారతదేశానికి సపోర్ట్ గా. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అయిపోయింది. అందుకే చైనా కూడా బహిరంగంగా ముందుకు రావట్లేదు, ఇప్పుడు ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఉగ్రదాడి. దీన్ని సపోర్ట్ చేస్తే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసినట్టే. కాబట్టి చైనా కూడా బహిరంగంగా ముందుకు రావట్లేదు. అంతర్గతంగా ఏం చేస్తుంది వేరు విషయం. కానీ గతంలో లాగా పాకిస్తాన్ వెంట ఉంటాం, మేము పాకిస్తాన్ కు మద్దతు ఇస్తామని మాత్రం ఇక్కడ చైనా కూడా ప్రకటించలేదు. అలాగే ఇస్లామిక్ దేశాలు, పెద్ద దేశాలు, సౌదీ అరేబియా, ఇండైరెక్ట్ గా చైనాకి సపోర్ట్ చేస్తుంది కదా, దేశాలు కూడా భారత్ కు మద్దతుగా నిలబడతాయి. కావాల్సిన ఆయుధాలు ఇవన్నీ కూడా చైనా సప్లై చేస్తుంది కదా, వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయే అండి. అక్కడ ఆల్రెడీ బేస్ క్యాంపులు ఉన్నాయి, చైనా ఆర్మీ ఉంది, అంతా ఉంది. కానీ ఈ పహల్గామ్ విషయంలో మాత్రం చైనా ఎక్కడ మాట్లాడట్లేదు. పహల్గామ్ దాడి అట్లాంటిది ఇట్లాంటిది అని ఎక్కడ మాట్లాడలేదు పహల్గామ్ దాడి విషయంలో. అయితే ఎక్కడ మనకు మద్దతు దొరకకపోతే కనీసం ఐక్యరాజ్య సమితి కన్నా పోదాం, భద్రతా మండలిలో ఏమైనా చూద్దాము, ప్రయత్నం చేద్దామంటే అక్కడ ఏమైందంటే పిలిపించుకొని తన్నించుకున్నట్టు అయింది. ఇది తెలుగులో మన వాళ్ళు చెప్తుంటారు, పిలిపించుకొని తన్నించుకోవడం అంటే ఇది అని. అట్లా బహిరంగంగా మన భద్రతా మండలి సమావేశం జరగాలి అని పట్టుబట్టి అక్కడ అందరితో మళ్ళీ అంతర్జాతీయ వేదిక మీద తిట్టించుకున్నట్టు అయింది పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పుడు గుండెలో పడ్డ ఎలుకలాగా తయారైంది. అయితే ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే ఏదైతే చేపడుతుందో మనలో మామూలుగా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇంకా దాడి చేయట్లేదు, దాడి అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ అన్నాము, ఎయిర్ స్ట్రైక్స్ అన్నాము గతంలో. ఇప్పుడు వాటర్ స్ట్రైక్స్ అనేవి జరుగుతుంది.
యుద్ధము అంటేనంటే మానవ హననమే కాదు, ఎస్. యుద్ధము అంటే పలు రకాలుగా చెయ్యొచ్చు అని ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు వాళ్ళకు వాటర్ అందకపోతే కథం వాళ్ళంతటి వాళ్ళే ఆకలి చావులు చచ్చే పరిస్థితి వస్తుంది, దాహంతో చచ్చే పరిస్థితి వస్తుంది. పంట పొలాలు లేక పంటలు పండక వాళ్ళంతట వాళ్ళే ఆర్థికంగా అన్ని విధాలుగా తిరుగుబాటు, అంతర్గతంగా పాకిస్తాన్ లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బలూచిస్తాన్ ఇష్యూ ఒకటి నడుస్తోంది, వాళ్ళు రోజు పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేస్తున్నారు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా మన వైపు సపోర్ట్ గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ కు థ్రెట్ ఉంది. ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది, ఫ్రీజ్ అయింది. శ్యామసుందర్ గారు ఒకసారి నెట్ ఇష్యూ అని చూసుకోండి. రావు గారు, ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఐ థింక్ రావు గారిది కూడా ఫ్రీజ్ అయినట్టే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే పెహల్గామ్ దాడి తర్వాత ఏ రోజు జరిగింది, ప్రతి ఒక్కరి మదిలో ఉండిపోయినటువంటి డేట్ అది 22 ఏప్రిల్. ఆ 22వ తేదీన 27 మంది అమాయకమంటి ప్రజల్ని పొట్టన పెట్టుకుంది ఈ ఉగ్రవాద మూక. ఎంత దారుణంగా అంటే ఒక మతాన్ని అడిగి ఆ రోజు ఏ విధంగా దాడి చేశారనేది చూసాం. అంటే పాకిస్తాన్కి ఎప్పుడూ అలవాటు కవ్వింపు చర్యలకు పాల్పడ్డము, ఈ విధంగా ఉసిగొల్పే మాటలు మాట్లాడడము, ప్రేరేపిత మాటలు మాట్లాడడము, ఒక విధంగా రెచ్చగొట్టే ధోరణి అనేది పాకిస్తాన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం గత నుంచి. సో దానిలో భాగంగానే ఈసారి కూడా ఈ విధంగా ముందుకు వచ్చారు. ముందుగానే రెక్కి నిర్వహించారు, 5-6 స్పాట్లు చూసుకున్నారు. ఏ ప్లేస్ అయితే మనం సేఫ్గా వస్తాము, మనం పని చేసుకొని మనం వెళ్ళిపోతాము, మనకి ఎక్కడ సపోర్ట్ వస్తుంది, ఎక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యాపారుల దగ్గర నుంచి కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి కానీ మద్దతు వస్తుందని చేసుకుని వెళ్ళిపోతాము. సో ఎప్పట్లాగానే భారత్ అనేది శాంతికాముకంగా ఉంటుంది కాబట్టి ఇంత స్థాయిలో మన మీదకి వచ్చే సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి మన పనులు మనం చేసుకెళ్ళిపోవచ్చు, ప్రపంచ దేశాల ముందు హీరో కావచ్చు. మన దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మన దేశ ప్రజల ముందు కూడా మనం హీరో అయ్యే ప్రయత్నం కింద ఉంటుందని చెప్పి ఈ ఒక పిచ్చి పనికైతే ఒక ముందడుగేసింది పాకిస్తాన్. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం మనం. ఈసారి భారత్ గతంలో మాదిరిగా అయితే ఇక్కడ లైట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ లేదు. ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్ కట్గా తీసుకొని ఆయుధ రహిత యుద్ధానికి అయితే దిగినట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్క అంశం, వాటర్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి పాకిస్తాన్ పంపించడం దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అటు వాయు అంటే గగనతలంలో వెళ్ళే ఎయిర్లైన్ సంబంధించి, నౌకలకు సంబంధించి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే వారికి సంబంధించి సాంకేతికత, ఎక్కడ ఎటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా వారు లేకుండా జామర్లు ఏర్పాటు చేయడం, ఈ విషయాలన్నీ కూడా చూసుకొని ఎక్కడ పాకిస్తాన్కి అవకాశం లేకుండా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా భారత్ యుద్ధం చేయబోతోంది. 4 ప్లేసులు చూసుకున్నారు. రేపే యుద్ధం చేయబోతుంది భారత్, మాకు తెలుసు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము యుద్ధం వస్తే మేము ముందుకెళ్తామంటున్నారు. కానీ అక్కడ సైనికులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, కొంతమంది ఆఫీసర్స్ కావచ్చు, ఆఖరి నేతలు కావచ్చు, బంకర్లో దాక్కుంటున్నటువంటి పరిస్థితులు కొన్నైతే, కొంతమంది అయితే ఏకంగా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్స్, రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. కొద్ది రోజులైతే కనుక ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము నిలబడతామని. నిన్న యుఎన్ఎస్సీ మీటింగ్లో కూడా ఏం జరిగింది, అది కూడా పాకిస్తాన్ పిలిచిన తర్వాత అత్యవసర మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఈ రహస్య సమావేశంలో చర్చను తీసుకొచ్చిందే పాకిస్తాన్. ఎందుకు భారత్ను ఒక దోషిగా నిలబెట్టాలి యుఎన్ఎస్సీలో అని చెప్పి. కాకపోతే అక్కడ తిరిగి వారికే దెబ్బ తగిలింది. పెహల్గామ్ దాడి గురించి మిగిలిన దేశాలు క్వశ్చన్ చేస్తూ ఉంటే దౌత్యవేత్తలు ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్. పెహల్గామ్ దాడి గురించి తప్ప జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే పెహల్గామ్ దాడి తాము చేయలేదని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించి ఎన్ఐఏ దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి. ఎవరొచ్చారు, పాకిస్తాన్ సంబంధించి ఆఖరికి వారికి ఏ విధంగా నేర్పించారు, ట్రైనింగ్ ఎక్కడి నుంచి ఇప్పించారు, వారి శిబిరాలు ఆర్మీ శిబిరాలకి ఎంత దగ్గరగా ఉన్నాయి, ఏ శిబిరాల దగ్గర వీరికి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. మన దగ్గరకు వచ్చినటువంటి టెర్రరిస్టులు కూడా 2 ఆర్మీ వాళ్ళు ఉన్నట్టు కూడా మనకి ఎన్ఐఏ నివేదికలో తేలినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన దేశాలన్నీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదానికి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం భారత్ని గతంలో మాదిరిగా ఈసారి కూడా మేము బ్లేమ్ చేస్తాము, ఎప్పుడూ ఉండే విధంగానే మేము బ్లేమ్ చేస్తూ ఉంటే మిగిలిన దేశాలు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి
అనే ఒక విధానంతో ముందుకెళ్ళింది. కానీ నిన్న యూఎన్ఎస్సీ మీటింగ్ లో అదేది జరగనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో తర్వాత మీటింగ్ అయిపోయింది, అది బయటకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చారు. అక్కడ కూడా ఆబ్వియస్లీ మీడియా అనేది అంతర్జాతీయ మీడియా కావచ్చు, లోకల్ మీడియా కావచ్చు, ఏదైనా సరే క్వశ్చన్ చేయడానికి ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు కూడా సమాధానాలు దాటి వేసినటువంటి పరిస్థితి. యథా రాజా తదా ప్రజ, మళ్ళీ భారత్ మీద 4 నిందలు వేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఒక లోపల భయం అనేది ఉంది. వారి దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పటికిప్పుడు తయారు చేసుకునే పరిస్థితులు కూడా లేవు. అయినప్పటికీ కూడా ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మేము యుద్ధం వస్తే సిద్ధంగా ఉన్నాము, సింధు నది జలాలు ఆపేస్తే కనుక మేము రక్తాన్ని ఏరలై పారిస్తాము, ఇటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. మరి భారత్ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది? త్రివిధ దళాల నేతలతో వరుసగా భేటీలు అయితే అవుతున్నారు. అటుపక్క పాకిస్తాన్కి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ మనకి తెలుసు ఎంత క్షీణించిందో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఫినాన్షియల్ గా అనేది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏదైతే రుణాలు ఇచ్చేటట్టు బ్యాంకులు ఉంటాయో ఆ బ్యాంకులతో కూడా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా భేటీ అవ్వడం, ఉన్న పరిస్థితులను చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో రోజుకొక ఎత్తుగడ, గంటకొక విధానం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి తిప్పు కొడుతూనే ఉన్నాయి, వారికి నెగిటివ్ అవుతూనే ఉన్నాయి. మరి నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? దాంట్లో పాకిస్తాన్ ఇంకెంది విధంగా దోషిగా ప్రపంచ దేశాల ముందు నిలబడబోతుంది అనేది వస్తున్నటువంటి ప్రశ్న. శ్యామ్ సుందర్ గారు. హలో శ్యామ్ సుందర్ గారు, చెప్పండి. నమస్తే. ప్రతి ఒక్క విషయాన్ని ఏదో ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అవుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ కట్ గా కనిపిస్తోంది పాకిస్తాన్ విషయంలో. మనం తీసుకున్నటువంటి సింధు జలాల దగ్గర నుంచి అటు నావీ కావచ్చు, ఇవన్నీ విషయాల్లో కూడా ఎక్కడికక్కడ మీరు ఇంతకుముందు చెప్పారు, యుద్ధం అంటే డైరెక్ట్ గా వచ్చి యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోవడం కాదని. ఆయుధ రహితంగా ఈసారి ఎక్కడికక్కడ పాకిస్తాన్ కట్టడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా జిత్తులు మారి నక్కగా ఉన్నటువంటి పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వేసే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఇప్పటికే ఉన్నటువంటి పరువును కూడా తీసుకుంది, ఎంతో కొంత మైలేజ్ వస్తుందేమని భావించిన యుఎన్ఎస్సీ మీటింగ్ లో కూడా ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో ఎలాంటి డేర్ స్టెప్ అయితే తీసుకునే అవకాశాలు ఉండవండి. ఒక రకంగా ఏ మాత్రం డేర్ స్టెప్ తీసుకున్నా గానీ, ఇప్పుడు మొన్న ఇటలీ ప్రైమ్ మినిస్టర్ కూడా అన్న ఒక మాట ఏమన్నారంటే, ఆవిడ మోడీ ఈజ్ మై ఫ్రెండ్, ఆయన ఒక్క మాట నాకు చెప్పమానండి, నేను పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాను అన్న డైరెక్ట్ గా. పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాను, మోడీ ఒక్క మాట చెప్పమానండి, మీరు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అని చెప్పేసి. అట్లాగే ట్రంప్ కూడా అదే మాట అన్నారు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, వేస్తే మాకు బాగుండదు, మోడీ ఇండియన్స్ అంటే నాకు బాగా ఇష్టం, ఇండియా అంటే నాకు అభిమానము, మోడీ అంటే నా ఫ్రెండ్. కాబట్టి ఇంత థ్రెట్ ఉన్న సమయంలో పాకిస్తాన్ ఏదన్నా దురాగతానికి పాల్పడితే, పొరపాటున కనుక ఏమన్నా చిన్నగా అటాక్ చేసే ప్రయత్నం చేసిన, అణుబాంబులు ఉన్నాయి అవి ఉన్నాయి అంటున్నారు కదా, అవి ఎలాంటివి చేసినా కానీ పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఫస్టే అసలు టెర్రరిజం అనేది ప్రపంచాన్ని అట్టి పీడిస్తున్నటువంటి ఒక మా సంస్థ, ఒక దుశ్చర్య అది ఒక రకంగా. అది ఇస్లామిక్ టెర్రరిజం అనేది ప్రపంచంలో చాలా దేశాలని పట్టి పీడిస్తుంది. ఆ ఇస్లామిక్ టెర్రరిజం గనక అంతమైతే ప్రపంచ శాంతి ఆటోమేటిక్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది పోవాలండి. ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది చాలా మత ఛాందసవాదంతో కూడుకున్నది. ఇందులో దయ, కరుణ, కటాక్షాలు అనేవి ఏమి ఉండవు. ఆడు ఇస్లామిస్టా కాదా అంతే, రెండో విషయం. ఇంకా మూడో చర్చ లేదు. ఇక ఇస్లామిస్ట్ అయితేనేమో మనోడు, లేకపోతే కాఫీర్, క్రిస్టియన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ ఇస్లామిస్టా కాదా? ఇస్లామిస్ట్ అయితేనే ఇది. కాబట్టి ప్రపంచానికి ఇస్లామిక్ టెర్రరిజం అనేది చాలా ప్రమాదకరంగా పరిణమించింది. ఈ పరిస్థితుల లోపల మనం పాకిస్తాన్ కు ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేసినాయి. ఆల్రెడీ పాకిస్తాన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టం. ఇంకా 15-20 రోజులు ఇలాగే నీటి సమస్య కనుక ఉంటే పాకిస్తాన్ అనేది చాలా కష్టమైన విషయం. అప్పటికే ఆల్రెడీ కిలో రోటీ కోసం నానా అవస్థలు పడే, గోధుమ పిండి కోసం నానా అవస్థలు పడే పరిస్థితి. పెట్రోల్ 500 దగ్గర ఉంది అనేది, లీటర్ కు 300-400 దగ్గర ఉంది అనేది ఒకటి. అట్లాగే మిగతా విషయాలు కూడా, కూరగాయలు ఇవేవి దొరకని పరిస్థితి వస్తుంది.
రేట్లన్నీ కూడా యుఎన్ఎస్సీ ఆకాశంలో మీటింగ్ ఉన్నాయి. తర్వాత ఏదైతే కొన్ని దేశాలు ఏమో ఏం జరిగిందనే డౌట్ లో ఉన్నటువంటి దేశాల నుంచి కూడా వ్యతిరేకత ఓటుగట్టుకుంది పాకిస్తాన్. ఏమంటారు Yes, శ్యామచంద్ర గారు? అంటే ఇప్పుడు మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం అనే సామెత ఒకటి ఉందండి. ఆ, తనే దాడి చేయించి తనే అల్లరి చేయడం. ఉమ్. సో కాబట్టి అక్కడ ఇలాంటి మెయిన్ స్ట్రాటజీ పరిస్థితులు- ఏమనుకోవచ్చు పాకిస్తానే డైరెక్ట్ గా పిలిచి ఆ ఒత్తిడితోనే కదా యుఎన్ఎస్సీ మీటింగ్ అనేది జరిగింది. అసలు మెయిన్ కాన్సెప్ట్ అంటే మెయిన్ దేశాలను కూడా కామ్గా ఉండిపోతాయి, పాకిస్తాన్ ఏం చెప్తే అది విని నిజమే కదా అని చెప్పి తలువు కొడతాయని చెప్పి ఒక మూఢనమ్మకంతో ఎందుకు పాకిస్తాన్ ముందుకెళ్ళింది వెళ్ళింది. కానీ ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది పాకిస్తాన్ కు తెలియదు. జయశంకర్ గారు చాలా తెలివిగా అడ్వాన్స్ గా చాలా దేశాల రాయబారులతో మాట్లాడారు. ఉమ్, చాలా దౌత్యపరంగా మన వాళ్ళు, మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా క్రియాశీలకంగా పనిచేసిందని చెప్పొచ్చు ప్రపంచ దేశాల్లో. ఉమ్, ప్రతిరోజు జయశంకర్ గారు ఎవరో ఒకరితోని, అట్లాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళకు రావాల్సినటువంటి ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సినటువంటి, ఆసియన్ బ్యాంకు నుంచి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఉమ్, అవి రాకుండా అడ్డుపడేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, అవి అక్కడ నుంచి కొంత వాళ్ళకు నెగిటివ్ మెసేజెస్ వచ్చేస్తున్నాయి పాకిస్తాన్ కు. ఉమ్, ఈ పరిస్థితుల లోపల ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితి. సో కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఐక్యరాజ్య సమితికి పోయి ఏమైనా చేద్దాము, ఎస్, ఏదైనా ఏదో చేద్దామని వెళ్తే అక్కడ మళ్ళీ తిరిగి రివర్స్ అయినటువంటి సిచ్యువేషన్ మనకి యుఎన్ఎస్సీ మీటింగ్లో అయితే నిన్న చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్కి సంబంధించి. కేవలం అంటే పహల్గాం దాడి అనేది ఇప్పుడు నడుస్తున్న అంశం ఏంటి? పహల్గాం దాడి ఎందుకు ఉగ్రవాదులు వచ్చారు, భారత్ మీద అటాక్ ఎందుకు చేశారు, 26 మందిని ఎందుకు పొట్టన పెట్టుకున్నారని దాని గురించి. అది కాకుండా పహల్గాం దాడి ఘటననే పక్కన పెట్టి కేవలం యుఎన్ఎస్సీ మీటింగ్లో ఏదైతే జరిగిందో జమ్మూ కాశ్మీర్ అంశం, ఇది అంతర్జాతీయ సమస్య, దీని గురించి తేల్చాలి, మిగిలిన దేశాలకు కూడా సపోర్ట్ రావాలి. ఎంతవరకు కరెక్ట్? మిగిలిన దేశాలు అడిగిన, దౌత్యవేత్తలు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు లేవు, అంతర్జాతీయ మీడియా అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు లేవు. దెబ్బకి తోక ముడుచుకొని పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి నిన్న యుఎన్ఎస్సీ మీటింగ్లో. మరి నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ ఏ విధంగా ముందుకెళ్ళి బొక్కబొరలా పడబోతోంది, భారత్ ఎంత ధీటుగా ముందుకెళ్ళి సమాధానం ఇవ్వబోతుంది అనేది కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూద్దాం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.